బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, 58 మంది ఎమ్మెల్సీలు, వీరంతా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పదవుల్లో అధికారంలో మా యొక్క తల్లిదండ్రులు పెట్టేటువంటి పన్నుల రూపంలో అన్ని రకాల ఆర్భాటాలకు మీరు అర్హులుగా ఇవాళ రాజ్యం వెళ్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు మాత్రం రోజు రోజుకు పెచ్చరిల్లిపోతా ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటినీ విడుదల చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో పాలకొల్లు నుంచి ఇచ్చాపురం వరకు, హిందూపురం వరకు ఈ యొక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ లేకపోతే ఆయన యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఆ మేరకు అన్ని రకాల బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇవాళ కోన శశిధర్ లాంటి వాళ్ళు పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఉన్నత విద్యారంగానికి చదువుతున్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థులు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల సర్టిఫికేట్ కాలేజీల్లోనే మగ్గుతూ అర్ధాంతరంగా చదువును ఆపేస్తూ మరికొంతమంది ఈ యొక్క ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా, లేకపోతే నిద్రపోయినట్టు ఏమైనా విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పైపెచ్చు మీరు చెప్పినటువంటి 107 జీవోను రద్దు చేయరు, 108 జీవోను రద్దు చేయరు. దుర్మార్గపూరితంగా మరి కేబినెట్ సమావేశాల్లో మీరు ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను, 10 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు. నిస్సిగ్గుగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీకు సీట్లు కేటాయిస్తున్నామంటే మాకు ఇక్కడ మేము నిర్వహించలేమని చెప్పి లెటర్ రాసి పంపిన ఘనత ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు. ఇంత దుర్మార్గకరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు కావడానికి, ఉన్నత విద్య చదువుకోవడానికి ఇంత దుర్మార్గంగా వివరించే ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ యొక్క విద్యారంగ సమస్యలపైన మాట్లాడండి. మా యొక్క తల్లిదండ్రులు కట్టేటువంటి పన్నులతో మీరు రోజువారీ కార్యకలాపాలు అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నారు. మరి యొక్క మీ అనుయాయులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. కానీ విద్యార్థులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తా ఉన్నారు. అందుకే యూనివర్సిటీల్లో కూడా 3480 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. కేఎల్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, లేకపోతే మీ అనుయాయుల యూనివర్సిటీలకు మాత్రం యూజీసీ గ్రాంట్ కమిషన్ నుంచి లేకపోతే రావాల్సినటువంటి నిధులు, లేకపోతే సర్టిఫికేట్ కావాల్సినటువంటి ఈ యొక్క అటానమస్ బాడీని ఇష్టారాజ్యంగా ఇస్తా ఉన్నారు. వాటన్నిటినీ అదుపు చేయాలి, ఉన్నత విద్యారంగాన్ని కాపాడాలి అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము డిమాండ్ చేస్తాం.